10th class, Unit 3, page number 90, Grammar, Roman number 1. In this story, the author used the past perfect tense had plus past participle in many sentences. మనం ది జర్నీ స్టోరీ గమనిస్తే ఆథర్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని చాలాసార్లు ఉపయోగించాడు. ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ and the rules given under them, you will understand why and how the past perfect tense is used. క్రిందన 4 సెంటెన్సెస్ ఇవ్వబడ్డాయి. ఆ సెంటెన్సెస్ ఎందుకు యూజ్ చేశారో వివరించబడ్డది. మీరు ఈ 4 సెంటెన్సెస్ని అబ్జర్వ్ చేస్తే ఎందుకు ఎలాగ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయాలి చేశాడు అని అర్థం చేసుకుంటారు. నెంబర్ 1, ఇట్ వాజ్ 10:20, మై ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. ఇప్పుడు సమయం 10:20 అయ్యింది, మా నాన్నగారు ఆల్రెడీ బయలుదేరిపోయారు. వెన్ అన్ యాక్షన్ టేక్స్ ప్లేస్ బిఫోర్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్, ద యాక్షన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏదైనా ఒక సమయం కన్నా ముందు జరిగిపోయిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. సమ్టైమ్స్ the point of time can be understood from the earlier sentences and other contextual clues. కొన్ని సమయాల్లో 10:20 అని ఇవ్వకపోవచ్చు, సమయం డినోట్ చేయకపోవచ్చు. కాకపోతే ముందు సెంటెన్సెస్ బట్టి ముందు సందర్భాన్ని బట్టి పాయింట్ ఆఫ్ టైమ్ మనకు అర్థమవుతుంది. ఆ సమయం కన్నా ఏది ముందు జరిగింది, అలాంటి సందర్భాల్లో ముందు జరిగిపోయిన పనికి ఆ సమయం కన్నా ముందు జరిగిన పనికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. రూల్ నెంబర్ 1 అంటే ఒక సమయానికన్నా ముందు జరిగిపోయిన పనికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. నెంబర్ 2, ఫైనల్లీ వి రీచ్ డిరాంగ్. ద బస్ ఫ్రమ్ తవాంగ్ హ్యాడ్ నాట్ ఎట్ రీచ్ డిరాంగ్. మొత్తానికి మేము డిరాంగ్ చేరుకున్నాం. తవాంగ్ నుంచి రావాల్సిన బస్సు డిరాంగ్కి ఇంకా రాలేదు. ఇక్కడ 2 పనులు అయ్యాయి. డిరాంగ్ చేరుకోవడం ఒక పని, బస్సు తవాంగ్ నుంచి డిరాంగ్ చేరుకోవడానికి ఇంకొక పని. వీళ్ళు చేరుకున్నారు, కానీ తవాంగ్ నుంచి రావాల్సిన బస్సు డిరాంగ్కి ఇంకా చేరుకోలేదు. ముందు జరగవలసిన పని ఏది? బస్సు డిరాంగ్కి రావాలి, ఇంకా రాలేదు అనే సందర్భాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. అంటే 2 పనులు, ఏది 2 జరిగిపోయిన పనుల గురించి మాట్లాడినప్పుడు ఎర్లియర్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. వెన్ 2 యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ ఆర్ క్లియర్లీ సపరేటెడ్ బై టైమ్, ద ఎర్లియర్ యాక్షన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏదైనా 2 గతించిపోయిన పనుల్లో ముందు జరిగిపోయిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. రూల్ నెంబర్ 2. సెంటెన్స్ నెంబర్ 3, ఐ క్విక్లీ సాట్ డౌన్ ఆన్ ఏ రాక్, మై ఫాదర్ లాఫ్డ్ అట్ మై ప్లైట్. నేను తొందరగా ఆ రాయి మీద కూర్చున్నాను, నా నాన్నగారు నా తలరాత చూసి నవ్వారు. When 2 actions in the past happened simultaneously, both of them expressed in the past tense. 2 పనులు ఒకేసారి జరిగితే అప్పుడు రెండింటిని కూడాను సింపుల్ పాస్ట్లో మాట్లాడచ్చు. ఐ క్విక్లీ సాట్ ఆన్ ఏ రాక్. నేను ఆ బండ మీద కూర్చున్నాను, మా నాన్నగారు నవ్వారు. అంటే ఎప్పుడైతే కూర్చున్నానో మా నాన్నగారు నవ్వారు. 2 ఒకేసారి జరిగాయి. అలాంటి సందర్భాల్లో పాస్ట్ టెన్స్ యూజ్ చేయాలి, అంటే సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. రూల్ నెంబర్ 3 అది. 2 ఒకేసారి జరిగితే 2 సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. 4a, సునీత నెవర్ సా ఏ బేర్ బిఫోర్ షీ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు మారేడుమిల్లి. సునీత మారేడుమిల్లికి ట్రాన్స్ఫర్ అవ్వకముందు ఎప్పుడు కూడా ఎలుగుబంటిని చూడలేదు. బి, సింధ్ క్లోజ్ ద డోర్స్ బికాస్ షీ హర్డ్ లౌడ్ నాయిసెస్
ఫ్రమ్ అవుట్ సైడ్. సింధు తలుపులు మూసింది, ఎందుకంటే ఆమె బయట నుంచి పెద్ద శబ్దాలు విన్నది. సి ఐ నెవర్ మెట్ హిమ్ ఆఫ్టర్ ఐ లెఫ్ట్ ఇండియా. నేను ఇండియా వదిలి వెళ్ళిపోయిన తర్వాత అతన్ని ఎప్పుడు కలవలేదు. నార్మల్లీ వెన్ ద టైమ్ రిలేషన్ ఈజ్ అన్అంబిగ్యూయస్ by the use of before, after, because, etc., the simple past perfect is optional, is used to refer both past actions. పైన చెప్పిన 3 వాక్యాలు కూడా 2 పాస్ట్ యాక్షన్స్ గురించి మాట్లాడింది. యాక్చువల్గా రూల్ నెంబర్ 2లో 2 పాస్ట్ యాక్షన్స్ ఉన్నప్పుడు ముందు జరిగిపోయిన పాస్ట్ యాక్షన్నే పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. కానీ ఇక్కడ అన్నీ కూడా సింపుల్ పాస్ట్లోనే చెప్పాడు, ఎందుకంటే ఇది ఆప్షనల్. ఒకవేళ టైము అన్అంబిగ్యూయస్ అంటే ఎటువంటి అంబిగ్విటీ లేదు, ఎటువంటి సందేహం లేదు, ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగింది. మనకు కంజంక్షన్ చెప్పాడు, బిఫోరు, ఆఫ్టరు, బికాజ్. ఈ కంజంక్షన్స్ మనకి ఏది ముందు జరిగిందో, బిఫోర్ అంటే ముందు, ఆఫ్టర్ అంటే తర్వాత, బికాజ్ ఎందుకు అంటే ఏది ముందు జరిగింది తర్వాత జరిగింది మనకి ఈ కంజంక్షన్ ద్వారా తెలిసిపోతాయి. అలాంటి విషయాల్లో కూడా ఏది ముందు ఏది తర్వాత అనే దానికి అంబిగ్విటీ, ఎటువంటి సందేహం లేకుండా క్లియర్గా ఉంటే అప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ ఈజ్ ఆప్షనల్. అంటే మీరు ముందు జరిగిపోయిన పనికి పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయొచ్చు, లేకపోతే 2 కూడా సింపుల్ పాస్ట్లో చెప్పొచ్చు. మనం ఇప్పటి వరకు సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ యూసేజ్ గురించి 4 రూల్స్ నేర్చుకున్నాం. రూల్ నెంబర్ 1, ఒక పాయింట్ ఆఫ్ టైం కన్నా ముందు జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. రూల్ నెంబర్ 2 పాస్ట్ యాక్షన్స్ మాట్లాడినప్పుడు ఎర్లియర్ పాస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. రూల్ నెంబర్ 3, 2 యాక్షన్స్ ఒకేసారి జరిగితే 2 సింపుల్ పాస్ట్లో చెప్పాలి. రూల్ నెంబర్ 4, 2 పనులుగా అంతకన్నా ఎక్కువ పనులు ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగింది అనే దానికి సందేహం లేకపోతే, ఎటువంటి అంబిగ్విటీ లేకపోతే అన్నీ కూడా సింపుల్ పాస్ట్లో చెప్పొచ్చు. ఒకవేళ ఎర్లియర్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా చెప్పొచ్చు, దట్ ఈజ్ ఆప్షనల్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, కామెంట్ ఆన్ ద యూజ్ ఆఫ్ ది సింపుల్ పాస్ట్ టెన్స్ ఆర్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యాజ్ ఇలస్ట్రేటెడ్ అబోవ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. పైన చూపిన విధంగా క్రింద ఇవ్వబడిన సెంటెన్సెస్కి మనల్ని ఎక్స్ప్లెనేషన్ ఇమ్మంటున్నాడు. ఎందుకు సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేశారు, ఎందుకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేశారో మనల్ని ఉదాహరణలతో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఐడెంటిఫై ద టెన్స్ అండ్ గివ్ రీజన్స్ ఫర్ ది యూజ్ ఆఫ్ ది టెన్స్ యూజ్డ్. ఎందుకు ఆ టెన్స్ యూజ్ చేశాడో దానికి కారణాలు చెప్పమంటున్నాడు. నెంబర్ 1, I had come home this time round for a special purpose, to get married. My parents had arranged my marriage according to the customs of our tribal society. ఇక్కడ 3 విషయాలు ప్రస్తావించారు. నెంబర్ 1, I had come home this time round for a special purpose. ఒక ప్రత్యేక సందర్భం గురించి నేను మా ఇంటికి వచ్చాను. టు గెట్ మ్యారీడ్, రెండో విషయం అంటే పెళ్లి చేసుకోవడానికి. మూడో విషయం ఏంటంటే మై పేరెంట్స్ హ్యాడ్ అరేంజ్డ్ మై మ్యారేజ్ అకార్డింగ్ టు ద కస్టమ్స్ ఆఫ్ అవర్ ట్రైబల్ సొసైటీ. మా తల్లిదండ్రులు మా ట్రైబల్ సొసైటీ ఆచార వ్యవహారాలు బట్టి నా పెళ్ళి అరేంజ్ చేశారు. ఇప్పుడు ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగింది మనకు తెలియాలి. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ముందు జరిగిన దానికి యూజ్ చేస్తాం. మొదట సెంటెన్స్ గమనిస్తే ఐ హ్యాడ్ కమ్ హోమ్ దిస్ టైమ్ రౌండ్ ఫర్ ఎ స్పెషల్ పర్పస్, వచ్చిన తర్వాత పెళ్ళి జరుగుతుంది కదా, అందుకే పెళ్ళి కన్నా ముందు వచ్చాడు కాబట్టి హ్యాడ్ అని యూజ్ చేశాడు. అసలు ఎందుకు వచ్చాడు? పెళ్ళి గురించి వచ్చాడు. ఇది ఆ పెళ్ళి ఆల్రెడీ అరేంజ్ చేశారు, అందు గురించి వచ్చాడు, తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అంటే 3 ఈవెంట్లో ఫస్ట్ ఈవెంట్ ఏం జరిగిందంటే వాళ్ళ పేరెంట్స్
ఆచార ట్రైబల్ ఆచారాలు బట్టి పెళ్ళి ఫిక్స్ చేశారు. అందువలన వచ్చాడు, తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పైన చెప్పబడిన రూల్ నెంబర్ 2 వాడారు. నెక్స్ట్ నెంబర్ 2, టైమ్ ఫ్లూ అండ్ 5 months into my marriage I realized it. సమయం గడిచింది మరియు 5 నెలలు అయింది నా మ్యారేజ్ అయ్యి, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయలేదు. కాకపోతే పెళ్ళి అయ్యి 5 నెలలు అయ్యింది అంటే 5 నెలలు అయ్యింది, కాలం గడిచింది అంటే కాలం గడిచిన తర్వాత రియలైజ్ అయ్యాడు అని చెప్పాడు. అందువలన మనకి పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయకపోయినా కూడా ఏది ముందు ఏది తర్వాత అని అర్థమైంది. అందువలన రూల్ నెంబర్ 4 యూజ్ చేశారు. నెక్స్ట్ సెంటెన్స్ నెంబర్ 3, బట్ ఆఫ్టర్ సమ్ ఢిల్లీ డాలింగ్ I finally decided against it because marriage had increased my responsibilities and I had got into debt. ఈ సెంటెన్స్లో 3 విషయాలు ప్రస్తావించారు. నెంబర్ 1, బట్ ఆఫ్టర్ సమ్ ఢిల్లీ డాలింగ్ ఐ ఫైనలీ డిసైడెడ్ అగెనిస్ట్ ఇట్. చాలా తర్జన భర్జన తర్వాత నేను అనుకున్న దానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే మ్యారేజ్ నా బాధ్యతల్ని పెంచేసింది మరియు నన్ను అప్పుల పాలు చేసింది. అంటే ఫస్ట్ వన్ ఏం జరిగిందంటే, మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీస్ని ఇంక్రీజ్ చేసింది. ఆ రెస్పాన్సిబిలిటీస్ అప్పుల పాలు చేసింది, గాట్ ఇంటూ డెట్. అందువలన నేను చాలా ఆలోచించి నాకు ఉండాలని ఉన్నా కూడా దానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాను. అంటే మన పైన చెప్పబడిన రూల్స్లో రూల్ నెంబర్ 2 వాడారు. ఇక్కడ ఫస్ట్ ఏమైందంటే హ్యాడ్ ఇంక్రీజ్డ్ రెస్పాన్సిబిలిటీస్, నెంబర్ 2 ఐ హ్యాడ్ గాట్ ఇంటూ డెట్, నెంబర్ 3 డిసైడెడ్ అగెనిస్ట్ ఇట్. ఇక్కడ 2 పాస్ట్ పార్టిసిపల్ యూజ్ చేసినా కూడా ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది మనకు అర్థమైంది. నెక్స్ట్ సెంటెన్స్ నెంబర్ 4, ఆన్ మై వే హోమ్ ఫ్రమ్ ద బస్ స్టాప్ మై ట్రంక్ హ్యాడ్ బీన్ క్యారీడ్ బై ఏ పోర్టర్. నేను బస్ స్టాప్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నా ట్రంక్ పోర్టర్ చే మోయబడింది. ప్యాసివ్ వాయిస్లో చెప్పాడు, అంటే ఇంటికి వచ్చేటప్పుడు పోర్టర్ అతని లగేజ్ మోసాడు. అది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్లో చెప్పాడు. అంటే పాయింట్ ఆఫ్ టైం ఇంటికి వచ్చాడు, అప్పుడు పోర్టర్ ట్రంక్ను మోసాడు అనే సందర్భాలు ఉన్నాయి. అంటే ఇక్కడ రూల్ నెంబర్ 1 వాడాడు. పాయింట్ ఆఫ్ టైంకి ముందు జరిగింది, ఇంటికి వచ్చాడు, దాని ముందు జరిగిన విషయాన్ని చెప్పాడు, పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాడు. నెక్స్ట్ 5, a large crowd gathered at our place the day I was to leave. People had come to wish me luck. చాలామంది గుంపు నేను బయలుదేరే ప్రదేశానికి వచ్చారు. పీపుల్ హ్యాడ్ కమ్ టు విష్ మీ లక్, నాకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు. శుభాకాంక్షలు చెప్పాలనుకున్నారు ఫస్ట్ ఈవెంట్, తర్వాత వచ్చారు. అంటే ఎర్లియర్ ఈవెంట్కి పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం కదా, పీపుల్ హ్యాడ్ కమ్. అందువలన ఇక్కడ రూల్ నెంబర్ 2 యూజ్ చేశారు. నెక్స్ట్ 6, ఫాదర్ వాజ్ క్వైట్ ఫర్ సమ్ టైమ్. హీ థాట్ఫుల్లీ లుక్డ్ ఎట్ ద సన్ ఫర్ ఎ మూమెంట్ and then his eyes fell on the can of homemade wine that I was carrying. Father was quiet for some time. నాన్నగారు కొంతసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. He thoughtfully looked at the sun for a moment. ఏదో ఆలోచిస్తూ సూర్యుడి వైపు చూశారు. తర్వాత then
హిజ్ ఐస్ ఫెల్ ఆన్ ది క్యాన్ ఆఫ్ హోమ్ మేడ్ వైన్. అతను కళ్ళు ఇంట్లో తయారు చేయబడిన ద్రాక్షారసం వైపు పడింది. దట్ ఐ వాజ్ క్యారింగ్. అది నేను మోస్తున్న ఆ ద్రాక్ష రసం వైపు పడింది. ఇప్పుడు ఏది ముందు ఏది తర్వాత అనే దానికి యాంబిగ్విటీ లేదు. అందు గురించి పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయకుండా అన్నీ కూడా సింపుల్ పాస్ట్లోనే చెప్పాడు. ఫాదర్ వాజ్ క్వైట్ ఫర్ సమ్ టైమ్. కొంతసేపు నాన్నగారు నిశ్శబ్దంగా ఉన్నారు. హీ లుక్డ్ థాట్ఫుల్ లుక్డ్ అట్ ద సన్. తర్వాత ఏం చేశారు? సూర్యుడి వైపు చూశారు. తర్వాత అతని కళ్ళు ఇంట్లో తయారు చేయబడిన ద్రాక్ష రసం మీద పడింది. అంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో ఎటువంటి యాంబిగ్విటీ లేదు. సో ఇక్కడ రూల్ నెంబర్ 4 యూజ్ చేశారు. అందుకే పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయలేదు. నెక్స్ట్ 7. I gave him the can of wine. He poured himself a mug and handed me the can. He drank all of it at one go. He then arranged the belt that was attached to the trunk carefully on his forehead. ఇక్కడ కూడా అన్నీ కూడా సింపుల్ పాస్టే యూజ్ చేశారు. పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయలేదు. ఎందుకంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏది ముందు ఏది తర్వాత జరిగింది అనే దానికి యాంబిగ్విటీ లేదు. అందుగురించి రూల్ నెంబర్ 4 యూజ్ చేశారు. నెక్స్ట్ సెంటెన్స్ 8. I had never got used to physical labor, having stayed in hostels right from my childhood. Next sentence number 8. I had never got used to physical labor, having stayed in hostels right from my childhood. నా చిన్ననాటి నుంచి హాస్టల్స్లో ఉండడం వలన నాకు శారీరక శ్రమ అలవాటు లేదు అన్నాడు. ఇక్కడ హ్యావింగ్ స్టేయిడ్ ఇన్ హాస్టల్స్ అంటే పర్ఫెక్ట్ పార్టిసిపల్ యూజ్ చేశాడు. ఉండడం వలన నాకు శారీరక శ్రమ అలవాటు లేదు. రూల్ నెంబర్ 1 యూజ్ చేశాడు. నెక్స్ట్ సెంటెన్స్ నెంబర్ 9. His feet had developed cracks and somehow resembled those of an elephant. అతని కాళ్ళు పగిలిపోయాయి మరియు ఏనుగు పాదాలలాగా కనిపిస్తున్నాయి. ముందు ఏం జరిగింది? హిస్ ఫీట్ హ్యాడ్ డెవలప్డ్ క్రాక్స్. అతని కాళ్ళు పాదాలు క్రాక్స్ వచ్చేసాయి. తరువాత ఏనుగు పాదాలలాగా కనిపిస్తున్నాయి. అంటే ముందు జరిగిందా ఏంటి? హ్యాడ్ డెవలప్డ్ క్రాక్స్. అందువలన రూల్ నెంబర్ 2 యూజ్ చేశాడు. నెక్స్ట్ సెంటెన్స్ నెంబర్ 10. I noticed this for the first time. I hadn't noticed that the road was uneven. I noticed this for the first time. ఇక్కడ సింపుల్ పాస్ట్ యూజ్ చేశాడు. I hadn't noticed పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేశాడు. సెకండ్ సెంటెన్స్లో ఏది ముందు జరిగింది? నేను గుర్తుపట్టట్లేదు. రోడ్డు అనీవెన్గా ఉన్నది. రోడ్డులో రాళ్ళు రప్పలతో అనీవెన్గా ఉన్నది అనేది గుర్తించలేదు. ఇప్పుడే నేను గుర్తిస్తున్నాను అంటే ఎర్లియర్ ఈవెంట్కి పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేశాడు. రూల్ నెంబర్ 2 యూజ్ చేశాడు. నెక్స్ట్ సెంటెన్స్ నెంబర్ 11. I checked my wallet and saw I still had around 40 rupees with me. నేను నా పర్సు చెక్ చేసుకున్నాను మరియు నా దగ్గర 40 రూపాయలు ఉండడం గమనించాను. ఇక్కడ సెకండ్ పార్ట్లో ఉన్న హ్యాడ్ టెన్స్ని ఇండికేట్ చేయట్లేదు కానీ పొసెసివ్ కేసు. ఉన్నాయి, 40 రూపాయలు ఉన్నాయి, ఐ హ్యాడ్ అనే దాన్ని ఇండికేట్ చేశాడు. ఈ సెంటెన్స్ రూల్ నెంబర్ 4 యూజ్ చేశాడు. ఇక్కడ పర్సు చెక్ చేసుకోవడం జరిగింది, 40 రూపాయలు ఉండడం జరిగింది. 40 రూపాయలు ఉన్నాయి, చెక్ చేసుకున్నాడు. దీంట్లోనే యాంబిగ్విటీ లేదు కాబట్టి రూల్ నెంబర్ 4 యూజ్ చేశాడు. నెక్స్ట్ సెంటెన్స్ నెంబర్ 12. I then took out my pair of leather shoes from the trunk and noticed my father's face lighting up with contentment. నేను ట్రంక్ పెట్టిలోంచి లెదర్ షూస్ తీశాను
మరియు మా నాన్నగారి ముఖం సంతోషంతో వెలిగిపోవడం గమనించాను. ఇక్కడ ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగింది అనే దానికి అంబిగ్విటీ లేదు కాబట్టి రూల్ నెంబర్ 4 యూజ్ చేశాడు. సెంటెన్స్ నెంబర్ 13. I saw that the road we had come by looked like a giant motionless rope. తిరిగి చూస్తే మేము వచ్చిన దారి కదలకుండా ఉండిన పెద్ద తాళ్లాగా కనిపిస్తుంది. అంటే వచ్చాడు, ముందు జరిగింది, తర్వాత చూశాడు. రూల్ నెంబర్ 2 యూజ్ చేశాడు. నెక్స్ట్ సెంటెన్స్ నెంబర్ 14. We stopped his business after he became old. He stopped his business. అతను వ్యాపారాన్ని ఆపేశాడు. ఎప్పుడు ఆపేశాడు? అతను ముసలివాడు అయిపోయిన తర్వాత ఆపేశాడు. అందువల్ల ఇక్కడ రూల్ నెంబర్ 4 యూజ్ చేశాడు. ఎందుకంటే ఎండ్ అనే కంజంక్షన్ యూజ్ చేశాడు. దీనివల్ల మనకి ఏది ముందు ఏది తర్వాత అనేది అంబిగ్విటీ లేదు. రూల్ నెంబర్ 4. లాస్ట్ వన్, సెంటెన్స్ నెంబర్ 15. I never ate halim before I visited Hyderabad. I never ate halim. నేను ఎప్పుడు హలీం తినలేదు. బిఫోర్ ఐ విజిటెడ్ హైదరాబాద్. హైదరాబాద్ రాకముందు నేను ఎప్పుడు హలీం తినలేదు. అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత తిన్నాడని అర్థం. ఇక్కడ కూడా టైం అంబిగ్విటీ లేదు కాబట్టి రూల్ నెంబర్ 4 యూజ్ చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.